మా అమ్మాయిని ఈ ఫీల్డ్కి తీసుకొస్తున్నా అంటే అయ్యో ఆ ఫీల్డ్ ఎందుకు వద్దు, ఎందుకు వద్దు, నేను సంపాదించింది, నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తిన్నదంతా ఈ ఇండస్ట్రీ ఫుడ్డే, బ్లడ్లో ఉన్నదంతా అదే డబ్బు, అంతా అదే ఉంటుంది. అలాంటప్పుడు ఎందుకు కాదంటారని చాలామంది నేను వాదించాను కూడా. చాలా చాలా రోజులు నేను రాత్రులు పడుకునే రోజులు కూడా ఉన్నాయండి. మా హస్బెండ్ అడిగారు కూడా, ఎందుకు అలా ఉంటున్నావు అంటే ఏదో చెప్పాను తప్ప ఇప్పుడు ఇలాగ షూటింగ్స్ గురించి కానీ అతనికి ఇప్పుడు ఏం చెప్పలేదు. పోకిరికి పిలిచారు, పోకిరికి ఆయననే వద్దమ్మా వెళ్ళిపో అని చెప్పేసి డైరెక్ట్గా సెట్ అని చెప్పేశారు. ఇప్పుడు ఒక మూవీ చూస్తే మనకి ఎక్కడెక్కడి నుంచి కాల్స్ వస్తాయి, అరే అడిగేస్తే బాగుంటుందిరా. ఇప్పుడైతే కొత్తగా ఫేస్బుక్స్ వాట్సాప్స్ అప్పుడు అంతా లేవు కాబట్టి ఫోన్ చేస్తే బాగుంటుంది, వస్తుందేమో అడగరా అని ఫ్రెండ్స్ ద్వారా కానీ వ్యామ్ క్యారెక్టర్స్ అలా చేస్తున్నప్పుడు మన మీద ఎదుటి వాళ్ళకి ఒపీనియన్ కూడా మారిపోతుంది. అవును. సో మనం చూసే దృష్టి దగ్గర నుంచి, మనం మాట్లాడే దగ్గర నుంచి, మనం అడిగే ప్రశ్నల దగ్గర నుంచి చాలా డిఫరెన్సెస్ కనిపిస్తుంటాయి. మీరు అలా ఫేస్ చేశారా? చేశాను. నా బెస్ట్ ఫ్రెండ్సే. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇంకా ఓపెన్గా చెప్పేస్తే బెస్ట్ ఏమో, మా ఇంట్లో ఫ్యామిలీ, మా హస్బెండే అడిగారు. అతను ఏదో సమ్ ఇలాంటి మూవీస్ చూస్తున్నప్పుడు, అంటే అతను ఎక్కువ సినిమాలు చూడరు, మేము వెళ్ళినప్పుడు సినిమాలు చూసినప్పటికీ నేను ఆ క్యారెక్టర్స్ చేయడం మానేశాను. రాలేదు చేయడానికి. సై అవన్నీ చూసినప్పుడు సినిమాలో నేను షూటింగ్ వచ్చినప్పుడు, ఆయన టీవీ చూస్తున్నప్పుడు, సినిమాలు వచ్చినప్పుడు చూశారు. టీవీలోనే చూసారా? థియేటర్లో ఎప్పుడు సినిమాలు చూడలేదు? లేదు. ఏ అంటే ఎప్పుడు ఆ ఛాన్స్ రాలేదు, ఎప్పుడు చూడలేదు. ఎక్కువ నేను, మా మదర్, మా పెద్దమ్మాయి చూసేవాళ్ళం ఎక్కువ మూవీస్. మా ఫాదర్ కూడా ఎక్కువ చూడరు, లైట్గా ఫ్యామిలీ మూవీస్ వస్తే చూసేవాళ్ళు తప్ప ఎక్కువ మూవీస్ అంటే మేము యాక్ట్ చేసిన సినిమాని కూడా మీ ఆయన చూడరా? లేదు. అయ్యో అసలు ఏ మూవీస్ చేస్తానో తెలియదు కదా, మొత్తం టోటల్ డిఫరెంట్ బిజినెస్ కాబట్టి ఎప్పుడు ఆయన అంత ఫోర్ట్స్ కూడా చూసేవాళ్ళు కాదు, వస్తాను కూడా అనేవాళ్ళు కాదు. మ్యాక్సిమం నేను, మా మదర్, మా పెద్దమ్మాయి చూసేవాళ్ళం. అలాగే టీవీలో వచ్చినప్పుడు చూసారన్నమాట. వచ్చినప్పుడు ఇలా అడిగారు, షూటింగ్ వచ్చిన తర్వాత ఇలా అడిగారు, ఏదో సినిమా వచ్చింది సైన్ ఇదే అది ఇదే అని. అవును అంటే దాంట్లో ఏదో ఇలా సమ్ వ్యాంప్ అనుకుంటా శశికళ అదంటే అవును. మరి ఆ రోజుల్లో నాకు తెలియకుండా చేసావా సినిమానే అన్నారు. షూటింగ్ అదే చేసావలాగా, మంచి డైరెక్టర్ అయితే మంచి డైరెక్టరే కానీ మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నాకు ఇప్పుడు చెప్పలేదేంటి, ఎలా చెప్తాం ఈ షూటింగ్ ఇలా చేసావని ఏం చెప్పలేం కదా. అందుకే ఆ రోజుల్లో కొంచెం డిస్కషన్ అటు ఇటు, ఇంకా ఒకరు మాట్లాడినప్పుడు తగ్గాలి కదా. తగ్గిన తర్వాత మెల్లగా మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయారు. ఇంకా తర్వాత ఇప్పుడు ఆ మూవీస్ చేయలేదు, ఇప్పుడు రాలేదు కాబట్టి ఇంకా సెట్ అయిపోయింది. ఇంకో అతను కూడా ఇండస్ట్రీలోనే వెల్ విషర్, అతను కూడా అంటే అతను ఇండస్ట్రీలో ఉంటున్నారు, అతనికి తెలుసు డైరెక్షన్ డిపార్ట్మెంటే. యాజ్ ఎ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఆయనకు తెలుసు ఎవరు ఏం చేయాలి, ఎలా చేయాలని తెలుసు. అయినా కూడా మళ్ళీ మీరు ఎలా చేస్తున్నారు, ఎలా చేశారు, మీరే ఎలా అడిగితే మేమేం చెప్తామండి, ఇంక దానికి ఆన్సర్ ఏమి ఉండదు అంటే ఇలా కొంచెం డిస్కషన్ తోటి అలా నడిచింది. ఇంకా దానికి ఏం చెప్తాము, ఏం చెప్పలేము. ఇంకా ఇలా ఇంకా తెలిసిన వాళ్ళు అర్థం చేసుకుని మాట్లాడకుండా ఉంటే బెస్ట్. లేదు తెలిసి కూడా మాట్లాడుతున్నా అంటే ఇంకా వాళ్ళతో నేను వాదించడమే వేస్ట్ అని చెప్పి నేను చాలా మటుకు తగ్గించేసుకున్నాను. ఇంకా వాళ్ళకి ఆన్సర్ నేను ఏం చేయలేను. అది అంటే ఆన్సర్ చేయకపోతే తప్పు అనుకుంటారు చాలామంది, అది తప్పు అనుకొని ఒప్పు అనుకొని, కానీ ఇంకా నేను వాళ్ళతో ఎక్కువ డిస్కషన్ పెట్టి మళ్ళీ మనస్పర్ధలు రావడము అవన్నీ ఎందుకు అని చెప్పి నా కెరీర్ పోకూడదు, అటు రిలేషన్షిప్ పోకూడదు. అందుకనే ఇంకా నేను ఎవరితో ఎక్కువ మాట్లాడడం మానేశాను. ఇంకా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అంతే. ఓకే. ఇందాక అన్నారు జయమాలిని, సుస్మిత ఇలాంటి వాళ్ళందరూ చేశారు, సో తప్పులేగా స్టార్స్గా అయ్యారు కదా అని. సో వాళ్ళు స్టార్స్ అయ్యారు, మీరు ఎలాగో చేశారు కాబట్టి మీరు ఎందుకు అంత స్టార్డమ్కి ట్రై చేయలేదు? రాలేదు తర్వాత. అదే ఇప్పుడు నువ్వు సై చేసిన తర్వాత మళ్ళీ ఏం సినిమా చేశాను, మన రష్మి హీరోయిన్ ఆ రోజుల్లో, నవదీప్ హీరో, దాంట్లో నేను అక్క, మళ్ళీ అక్క వచ్చింది. అదే ఫ్లాప్ అయిన సినిమా. వ్యాంప్ తర్వాత మళ్ళీ అక్క రావడం, అక్క తర్వాత మళ్ళీ వ్యాంప్ రావడం, ఇలానే తప్ప ఫుల్ ఫ్లెజ్డ్గా వ్యాంప్గా ఒక సాంగ్ చేద్దాము, ఎందుకంటే నాకు డాన్స్ వచ్చు. ఆ సంగతి అంటే నాకు డాన్స్ వచ్చిన సంగతి నేను డాన్స్ చేస్తేనే తెలుస్తుంది 10 మందికి, లేకుంటే తెలియదు, లేకుంటే చెప్పాలి. నేను
ఎప్పుడు నాకు ఇండస్ట్రీకి నాకు రాలేదు డైరెక్టర్స్ గారి దగ్గర డిస్కషన్ కానీ ఎప్పుడు నాకు రాలేదు అలాగ డాన్స్ వచ్చాను. డాన్స్ నాకు ఇప్పుడు ఇవ్వలేదు, సోలో సాంగ్స్ ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ ఇవ్వలేదు, నేను ప్రూవ్ చేసుకోలేదు. ఇంకా అలా అలా అది నా కోరిక అలా ఉండిపోయింది. మా తనుష చాలాసార్లు అంది మా పెద్దమ్మాయి, మమ్మీ చిన్న హీరోస్ తోటి నువ్వు ఐటమ్ సాంగ్ చేయొచ్చు కదా మమ్మీ, తప్పేముంది, నీకు డాన్స్ వచ్చు, ఎక్స్ప్రెషన్స్ వచ్చు, ఇంకా నువ్వు ఎలాగో నువ్వు సినిమాల్లో చూసి వచ్చావు కాబట్టి ఎందుకు చేయలేకపోయావు నువ్వు, ఏమోరా ఛాన్స్ రాలేదు చేయలేకపోయాను, మనం ఎందుకు చెప్పలేదు డాన్స్ వచ్చినట్టు సంగతి, ఎలా చెప్తాము డాన్స్ వచ్చిన సంగతి, నేను డాన్స్ చేసి చూపిస్తే తెలుస్తుంది వాళ్ళకి, నేను చేసినవన్నీ వదిలిన వ్యాంప్ అంటే ఆ సీన్లకి డాన్స్ అవసరం లేదు, అందుకే అలా ఐటమ్ సాంగ్స్కి దూరమయ్యాను. మా తనుష చూసినప్పుడల్లా అయ్యో ఎన్టీఆర్ పక్కన ఎవరు చేశారు, ఇంకో హీరో పక్కన ఎవరు చేశారు, నువ్వు చేస్తే బాగుండదు మమ్మీ అని చాలాసార్లు ఫీల్ అయింది. నేను కూడా చూసి చాలాసార్లు ఫీల్ అయ్యాను, ఎందుకంటే చాలామంది హీరోయిన్స్ ఆ రోజుల్లో వచ్చి బాంబే నుంచి వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు, అది మనకి రాసి పెట్టలేదు అవ్వలేదు. ఓకే అలాగా నా డాన్స్ మామూలుగా నేను మా అమ్మాయి పెద్దమ్మాయి ఏ సాంగ్ వచ్చినా ముందర మేము పాట విన్న వెంటనే చెప్పేస్తాను ఈ పాట ఎలా ఉంటుంది, డాన్స్ స్టెప్స్ ఏంటని, ఇద్దరం డాన్స్ చేసుకునే వాళ్ళం, అవే మూమెంట్స్ అవే ఉండేవి. ఇప్పటికి మీరు మీ అమ్మాయి కలిసి డాన్స్ చేసుకుంటుంటారు ఇంట్లో? నేను మా పెద్దమ్మాయి, ఇప్పుడు మా చిన్నమ్మాయి యాడ్ అయింది. ఓకే, మీ చిన్నమ్మాయి వయసు ఎంత? దాని ఇప్పుడు 7 years. పెద్దమ్మాయి 18 years. ఓ సో యంగ్ గర్ల్. నెక్స్ట్ మేబీ వెళ్ళొచ్చేమో ఇండస్ట్రీని. తీసుకొస్తున్నారా? ట్రై చేస్తున్నాను. అంటే మన ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి అనేసరికి కొంచెం దూరం పెడతారు, కొంచెం అదే కదా ప్రాబ్లం. ప్రాక్టికల్స్ అన్నీ చేసి కొంచెం బాగా చేసి బాంబేయో బెంగళూరు చెప్పి తీసుకొద్దామని. ఓకే, సో ఉమా కూతురు అని చెప్పరు మీరు? చెప్పాను, ఒక స్టార్ అయిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్ తెలుస్తుంది ఉమా కూతురు అని. సో హిందీ కన్నడ అవన్నీ బాగా నేర్పించేయాల్సింది ఇప్పటికి. ఆటోమేటిక్గా ఇప్పుడు అమ్మాయికి అయితే హిందీ వచ్చు, నేర్చుకుంటుంది, అలాగే కాలేజ్కి వెళ్ళి నేర్చుకుంటుంది, ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, ఇంకా ఆటోమేటిక్గా తమిళ్ అనేది ఒకసారి సాంబార్ అలవాటు పడితే మన ఒంట్లో సాంబార్ వెళ్తే ఆటోమేటిక్ తమిళ్ వచ్చేస్తుంది. ఇంకా ఎలాగో ప్రాంప్టింగే కదా మనకి, ఏ లాంగ్వేజ్ ఇస్తాను ప్రాంప్టింగే. సీరియల్కి తీసుకొస్తే కన్నడ అమ్మాయిని చెప్పి తీసుకురావాలి. సీరియల్స్ ట్రై చేయను మేబీ. అవునా, సినిమా హీరోయిన్ చేద్దామా? అంటే నేను ఫస్ట్లో అనుకున్న అవన్నీ అమ్మాయి మీద చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ప్రయోగం. ఓకే, మీరు విఫలమైన అన్ని మీ అమ్మాయి మీద కక్ష తీర్చుకుంటారు అనమాట. కక్ష కాదు, అంటే ఎందుకు ఇంట్రెస్ట్ సపోర్ట్ చేయదు. ఓకే, ఇప్పుడు కొత్తగా టాలెంట్ అవసరం ఉన్నప్పుడు ఎక్కడెక్కడో వెతుక్కునే బదులు మన దగ్గర ఉన్నా కూడా మనకి చూడండి ఎలా ఉందో దౌర్భాగ్యం, తెలుగు అమ్మాయిని చెప్పుకున్నా కూడా తెలుగు అమ్మాయి కాదు అని చెప్పి ఎక్కడి నుంచో తీసుకోవాల్సి వస్తుంది పరిస్థితి అయిపోయింది. అందుకనే మ్యాక్సిమం మూవీస్కే అని అనుకుంటున్నాను, ఎందుకంటే అమ్మాయి హైట్ 5'8" ఇప్పుడు. ఓ వావ్, స్లిమ్గా ఉంటుంది, కొంచెం ఫేస్ కూడా కళ బాగా ఉంటుంది, అమ్మాయికి ఐస్ ప్లస్ స్మైల్ ప్లస్, అందుకనే చూద్దాం మేబీ ఒక రాయి వేస్తాను, తగిలితే తగులుతుంది, లేదంటే లేదు. ఓకే, అది కూడా మంచి స్క్రిప్ట్ వస్తే వచ్చింది, మొన్న అడిగారు వేరే వాళ్ళు, ఇంకా ఒక 6 months టైం తీసుకున్నాను నేను, ఎందుకంటే ఇప్పుడు స్టడీస్ పోతుంది కదా అటు ఇటు మధ్యలో ఎందుకులే అని చెప్పి ఒక 6 months. లేదు సీరియల్లో వస్తుంది అంటే కనుక మంచి స్టోరీ ఉండి బాగానే ఉంటుందంటే కనుక అమ్మాయి మీద అంటే హీరోయిన్ ఓరియంటెడ్ సీరియల్స్ అయితే కనుక చేపిద్దాని ఉద్దేశం ఉంది. మనం అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ సినిమాల్లో కూడా తెలుగు అమ్మాయిలు లేరు. అదే వచ్చినా కూడా ఎవరు లాంగ్ పీరియడ్ ఉన్న వాళ్ళు ఎవరు నాకు అనిపించలేదు. లయా చూసుకోవచ్చు, మంచి టాలెంటెడ్ అమ్మాయి, లయా పోయింది. తర్వాత స్వాతి ఎక్కువ, అలానే మా అమ్మాయి కూడా అలా అయిపోతుందేమో టెన్షన్ తోటి, అందుకనే మా అమ్మాయి చెప్పుకోకుండా సమ్ మోడల్ బాంబే నుంచో బెంగళూరు నుంచో పంపించారు ఎవరికైనా, ఇది నా దగ్గర బాంబే నుంచి అలా ఇంకా లేదు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్ ప్రొఫెషనల్ దిగాలంటే మీకు తెలిసిందే దానికి వేరే లెక్కలు ఉంటాయి, దాని ప్రకారంగా తీసుకెళ్ళాలి. అంటే మన ఫోటో షాప్ చేయడం కానీ అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా చేయాలి కాబట్టి ఒకసారికే తీసుకెళ్దాంలే, 6 months గ్యాప్ ఇచ్చి తీసుకెళ్దామని చెప్పి చూస్తున్నాను. అంత లోపల ఏదైనా సీరియల్స్ వస్తే కనుక ట్రై చేద్దాం అనుకుంటున్నాను. లేదు యాంకరింగ్ ఫీల్డ్ కూడా బాగానే ఉందని చెప్పి అన్నారు కాబట్టి మేబీ ఇంకా ఆ డైలమాలో ఉన్నాను అన్నమాట ఏంటి అనేది. ఓకే, నేను అడిగితే మాత్రం మంచి సినిమా హీరోయిన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో తర్వాత ఇవన్నీ ఎప్పుడు ఉండేవే, నెక్స్ట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు కాబట్టి, ఇది మన ఇండస్ట్రీనే కాబట్టి ముందు సినిమాలు ట్రై చేయండి. ఇన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు ఎందుకు మన తెలుగు అమ్మాయిని ఎంకరేజ్ చేయొద్దంటారు? ఎంకరేజ్ చేయాలి, నేను ఎంకరేజ్ చేయాలని చెప్తాను, మీరు చేయాలని చెప్తారు, ఎందుకు చేయట్లేదంటే అదే మళ్ళీ సేమ్ మళ్ళీ నా దగ్గరికి వస్తుంది క్వశ్చన్. ఎందుకంటే హీరోయిన్ అన్నీ చేయాలి,
అన్ని చేయాలంటే ఇన్ సెన్స్ ఏడవాలంటే ఏడవాలి, మీరు చెప్పినట్టు రొమాంటిక్ సీన్స్ చేయాలంటే చేయాలి, అన్నీ చేయాలి. మన మన కల్చర్ అంటే ఇన్ సెన్స్ ఆంధ్ర అని చెప్పను కానీ మన కల్చర్ ప్రకారం ఏంటంటే కొంచెం సెంటిమెంటల్గా మనం ఆలోచిస్తుంటాం. మన అమ్మాయి కొంచెం అలా చేస్తే స్క్రీన్ మీద మనం చూస్తున్నప్పుడు మా అమ్మాయి అయినా అని కొంచెం ఎక్కడో గిల్టీనెస్ ఉంటుంది. నేనేమంటానంటే చాలామందికి పేరెంట్స్కి, మీ అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తుంది, మీ అమ్మాయి డాక్టర్ చేస్తుంది, మీ అమ్మాయి సాఫ్ట్వేర్ చేస్తుంది, అలానే ప్రొఫెషనల్గా ఒక హీరోయిన్నే ఇండస్ట్రీని బేస్ చేసుకుని పంపించండి అమ్మాయిని. అమ్మాయి రొమాంటిక్ సీన్స్ చేస్తుందో అవన్నీ చేసినప్పుడు ఓన్లీ అక్కడ వరకు చేస్తుంది, బయట అయితే ఇలా చేయదు. మ్యాక్సిమం పేరెంట్స్ సపోర్ట్ ఉన్నసేపు ఎవరో అడ్డదారి వెళ్ళరు. అలా అనుకునే కొంచెం ముందుకు తీసుకొస్తే తెలుగు ముందుకు వస్తారు. మన ఇండస్ట్రీ వాళ్ళు కూడా తెలుగు అమ్మాయి అని చేస్తుంది, నేను ఒక ఇక్కడ డైరెక్టర్ కూర్చుని అది చెయ్యమ్మా అంటే చేసేయాలి వెంటనే. లేదండి నేను చేయనండి అంటే ఇక్కడ వీళ్ళు అనుకున్నది ఆ టైంకి ఒకటి ఉంటుంది, మూడు ఫట్టమని పడిపోతుంది మూడు. అలాగా చాలామంది హీరోయిన్స్ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. లయ గారు కూడా నాకు తెలిసి మటుకు అంటే చేశారు కానీ ఎక్కువ వేరే హీరోస్తో కంపేర్ చేసుకుంటే అలాంటివి చేయలేదు కాబట్టి రాలేదేమో అని నాకు అనిపించింది ఫీలింగ్. నేను చాలామంది చెప్తాను, మా అమ్మాయిని ఈ ఫీల్డ్కి తీసుకొస్తున్నా అంటే అయ్యో ఆ ఫీల్డ్ ఎందుకు వద్దు, నేను సంపాదించింది, నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తిన్నదంతా ఈ ఇండస్ట్రీ ఫుడ్డే, బ్లడ్లో ఉన్నదంతా అదే డబ్బు, అంతా అదే ఉంటుంది. అలాంటప్పుడు ఎందుకు కాదంటారని చాలామంది నేను వాదించాను కూడా. మీరు ఎవరు అనుకున్నా ఏం చేసినా చదివించాల్సిందే కంపల్సరీగా, డిగ్రీయో పిహెచ్ ఏదో చేయాలి. చేయకుండా మాత్రం మనం ఈ ఫీల్డ్కి రాలేము. వచ్చిన తర్వాత ప్రొఫెషనల్గా ఈ ఫీల్డ్ ఎంచుకుంటుంది. నాకు అది తప్పు అనిపించలేదు, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉంటున్నాను కాబట్టి నాకు తెలుసు ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ మంచి జరుగుతుందని తెలుసు. అన్ని ఇండస్ట్రీస్ అలానే ఉన్నాయి ఇప్పుడు. అలా అని చెప్పి మన ఇండస్ట్రీ మనమే తప్పు పట్టుకుని మా అమ్మాయి రాదండి, మా అమ్మాయిని కూడా ఏదో డిగ్రీ చేసి పంపించేస్తానండి అంటే అది కాదు, వాస్తవం కాదు అని చెప్పి నేను ఫీల్ అయ్యి నేను ఇండస్ట్రీ నా అమ్మాయి చెప్పాను కూడా, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇలా ఉంటుందమ్మా, మమ్మీ ఇంతవరకు ఎవరు ఇలాగా సపోర్ట్ చేయలేదు, నువ్వు ఒక మదర్ అయి ఉండి సపోర్ట్ చేస్తూ నువ్వు ఇలా ఉంటుందమ్మా చెప్పి నాకు అన్నీ పంపిస్తున్నావు, గ్రేటే మమ్మీ. వేరే వాళ్ళైతే ఇల్లమ్మా నాకేం తెలియదని అనేస్తారు. అదే చెప్తున్నా, ఎనీ పేరెంట్స్ అది కొంచెం ప్రొఫెషనల్గా ఆలోచించి మన ఇండస్ట్రీలోనే ఉంటూ ఇది కూడా ఒక జాబే అనుకుని ఫీల్ అయ్యి వస్తే కనుక చాలామంది తెలుగు అమ్మాయిలు వస్తారండి ముందుకి, చాలామంది ఉన్నారు తెలుగు అమ్మాయిలు. ఆ భయానికి రావట్లేదు. ఆ భయాన్ని పోగొట్టాలంటే ఎడ్యుకేటెడ్ మనమే ఎడ్యుకేటెడ్ అవ్వాలి. చెప్పినప్పుడు అయ్యో ఎందుకు చెప్తున్నారు విని కొంచెం ముందుకు ఆలోచించి వస్తే కనుక బాగుంటుందేమో నా ఫీలింగ్. ఓకే, అయితే మీరు మీ అమ్మాయితో ఎక్స్పోజింగ్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ డైరెక్టర్ ఏ చెప్పినా అంటే క్యారెక్టర్ వచ్చినా చేయిస్తారు, చేయాలి తప్పదు. నో రెస్ట్రిక్షన్, అంతే, నో అబ్జెక్షన్స్. ఎందుకంటే ఆర్టిస్ట్గా ఏదంటే చేయాలి. అక్కడ నువ్వు కింద పడాలి అంటే పడాల్సిందే. అయ్యో నేను పడినంటే నాకు అక్కడ స్టూల్ వేయాలి, నాకు కొన్ని బెడ్ వేయాలంటే అది కాదు కదా. కొన్ని సీన్స్లో చేయాలంటే చేయాల్సింది తప్పదు. అలా అనుకుంటేనే మనం బయట జనాలకి తెలుస్తుంది అమ్మాయి అన్నీ చేస్తుంది, ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటుంది. అలానే మనం ఇక్కడ ఉన్నామంటే ప్రజల్లో ఒక మంచి నటిగా అని తెచ్చుకోవాలని, పేరు తెచ్చుకోవాలనే మనం చేస్తాం తప్ప ఏదో వచ్చేమో 4 డబ్బులు ఇచ్చారో వెళ్ళిపోతున్నాం అని కాదు కదా. ఒక మంచి గుర్తింపు రావాలి, అవార్డ్స్ రావాలి, దానికోసమే మనం ఏదైనా యాక్టింగ్ చేస్తాం తప్ప ఏదో ఇచ్చాడులే ఒక 100 రూపాయలు ఇచ్చాడు వెళ్ళిపోదైనా చాలే అనుకుంటే అది కాదు కదా. ఓకే, మీకు ఇంతమంది డైరెక్టర్స్తో టచ్ ఉంది కదా, సో మీరు ఎప్పుడు ఎవరిని అడగలేదా? పురి గారిని ఎప్పుడు అడగలేదా ఎందుకు మీరు తెలుగు అమ్మాయిని తీసుకురావట్లేదని? అంటే పూరి గారిని నేను చాలా అంటే సజెషన్స్ ఇచ్చినప్పుడు ఆయన సజెషన్స్ అడిగేవాళ్ళు అన్నమాట. ఎవరైతే బాగుంటుంది, ఎలాగుంటుంది బాగుంటుంది ఇలాగ అడిగేవాళ్ళు. తెలుగు అమ్మాయి ఆ రోజుల్లో వచ్చింది ప్రస్తావన. ఇప్పుడు ఇడియట్ తర్వాత తమిళ అమ్మాయికి ఎవరిని తెచ్చుకోవాలి ఏంటి అని ఇలా వచ్చింది. కానీ ఆ సబ్జెక్ట్ ప్రకారంగా తమిళ అమ్మాయి టైటిల్ ఉంది కాబట్టి కొంచెం బయట వాళ్ళైతే బాగుంటుంది అని చెప్పి ఆయన అలా అనుకున్నారు ఆ రోజుల్లో, అలా వచ్చేసారు. కానీ మ్యాక్సిమం అందరూ పూరి గారు తెచ్చిన హీరోయిన్స్ అందరూ టాప్ స్టార్స్. ఇప్పుడు నాకు తెలిసిన మటుకు అందరూ బయట వాళ్ళే, అటు ఇటు ఉన్నారు కానీ అందరు బయట వాళ్ళే మ్యాక్సిమం. అతను మరి ఎందుకు ఆయనకి అనిపించలేదు తెలుగు అమ్మాయిలు పెట్టుకోవాలని అంటే ఆయన స్టోరీస్ డిమాండ్ చేయలేదేమో మరి ఏం తెలియదు. కానీ అంటే ఆయన అనుకున్న ప్రకారంగా మీరు చెప్పినట్టు రొమాంటిక్ సీన్స్ చేయాలనో లేకుంటే ఇంకోటి చేయాలనో ఎవరు ముందుకు రాలేదేమో ఆ రోజుల్లో. ఎవరు ముందుకు వచ్చి నేను చేస్తానండి అంటే కనుక ఇచ్చేవాళ్ళేమో మరి.
ఇండస్ట్రీలో ఏ బ్యాక్ సపోర్ట్ లేకుండా మనంతలో మనం ఎదగాలి అంటే కంపల్సరీ ఒక గాడ్ ఫాదర్ ఉండాలి అవును అని అంటారు. అవును. సో మీ విషయంలో అది ఎంతవరకు? ఉండాలండి, గాడ్ ఫాదర్ ఉండాలి. ఎందుకంటే నేను వచ్చిన స్టార్టింగ్ రోజుల్లో చాలా సఫర్ అయ్యాను. అందరూ నన్ను ఈ అమ్మాయి జూనియర్ ఆర్టిస్టా అనేవాళ్ళు. అంటే వాళ్ళకి తెలియక జూనియర్ ఆర్టిస్టా సీనియర్ ఆర్టిస్టా అని తెలియదు. మనం సీనియర్ ఎందుకంటామో, కొన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటేనే సీనియర్స్ అంటాం. ఆర్టిస్టే, నటియే. మన జూనియరా సీనియర్ అనేది మన ఇయర్స్ బట్టి, దాన్ని బట్టి మన సీనియారిటీ బట్టి వస్తుంది తప్ప, ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది తప్ప, తెలియక జూనియర్ ఆర్టిస్టే కదా అనేసేవాళ్ళు. చాలా చాలా రోజులు నేను రాత్రులు పడుకునే రోజులు కూడా ఉన్నాయండి. అంటే వాళ్ళు అనే మాటలు వాళ్ళకి తెలియకనే మనం చెప్పినా కూడా వాళ్ళని మాట్లాడుతుంటే మనం ఇంకేం చేయలేము. సరే, బ్యాక్ సపోర్ట్ లేదు. ఎవరన్నా ఉన్నారు అంటే చెప్పచ్చు వాళ్ళు కొంచెం వచ్చి ఇలా మందలించడమో చేసేవాళ్ళు. ఇలాగ కాదని మనకు తెలియదు ఎవరు. మేనేజర్స్ ఏది చెప్తే అదే మనకి రైట్ అనిపించేది. డైరెక్టర్ గారు ఏం చెప్తే అదే మన యాక్టింగ్ అనుకునే వాళ్ళం. అది కాదమ్మా ఇలా చేయాలని చెప్పి ఎవరు ఆ రోజులు చెప్పలేదు. ఎవరు ఆ రోజుల్లో అనేవాళ్ళు లేరు. చాలా రోజులు అలానే ఏడ్చుకున్నాను. మా హస్బెండ్ అడిగారు కూడా, ఎందుకు అలా ఒంటరిగా నువ్వు ఇలాగా ఉంటున్నావు అంటే, ఏదో చెప్పేది తప్ప ఎప్పుడు ఇలాగ షూటింగ్స్ గురించి కానీ అతనికి ఎప్పుడు ఏం చెప్పలేదు. చెప్పి మళ్ళీ ఫ్యామిలీలో మళ్ళీ మనస్పర్ధాలు అవన్నీ ఎందుకులే అని చెప్పలేదు. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇండస్ట్రీ. లేకుంటే కనుక ఎవరు ఏం చేయలేరు. ఎంత టాప్ స్టార్ అయినా కూడా ఏం చేయలేదు, పైకి రాలేదు, అక్కడే ఉంటుంది. గాడ్ ఫాదర్ ఉండాలి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి. అది మేనేజర్ తరపు నుంచో లేకుంటే ఇంకో ఆర్టిస్ట్ తరపు నుంచో. ఒక ఆర్టిస్ట్ హెల్ప్ చేస్తేనే ఒక స్థాయికి వస్తారు. ఆర్టిస్టే కదమ్మో నన్ను మించేస్తుందేమో అనుకుంటే కనుక ఎవరి టాలెంట్ ఎవరు తెలియదు. ఇప్పుడు నవీన చేయాల్సిన యాక్టింగ్ నవీన చేస్తుంది, నేను చేయాల్సిన యాక్టింగ్ నేను చేస్తాను. అంతే తప్ప అమ్మో నవీన వస్తే నాకేమో కాంపిటీషన్, చెప్పకూడదు, హెల్ప్ చేయకూడదు అని ఎప్పుడు ఉండకూడదు ఉద్దేశం. అలా ఉంటే ఎవరికి గాడ్ ఫాదర్ ఉంటారు కదా. ఇంట్లో కూడా మన మదర్ ఫాదర్ సపోర్ట్ ఉంటేనే కదా ఏదైనా ముందుకు వచ్చేది, ఏదో వచ్చేది. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఎప్పుడు రాలేము. అందుకనే కంపల్సరీగా ఇండస్ట్రీలో ఒక గాడ్ ఫాదర్ ఉండాలి. నా గాడ్ ఫాదర్ అయితే పూరి గారే. ఓకే, నా గురువు గారు. ఇంకా అంటే నాకు ఏమీ తెలియని టైంలో అది అంటే అనుకున్నాను. అతను అంటే ఏ చెప్తే అదే మంచి అనుకున్నాను. కానీ చెప్పిందంతా మంచి, నేను చూసిందల్లా మంచి అయింది. మంచితనం అంటే మనం చేసే యాక్టింగ్లో కాదు, 10 మంది దగ్గర మాట్లాడే దగ్గర కూడా మంచితనంగా ఉండాలి. అది అవుతుందంటే అవుతుందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. నీకు ఎంతవరకు నువ్వు మంచిగా ఉంటావంటే ఉండు, నీకు అక్కడ బాగాలేదంటే కనుక వెళ్ళిపో, నాకు నచ్చలేదని చెప్పి సైడ్కి వెళ్ళి కూర్చో, అంతే తప్ప అలా ఉండకూడదని చెప్పి ఆయన చాలా మటుకు రవితేజ గారు కానీ పూరి గారు కానీ ప్రకాష్ రాజ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. అంటే ఆ రోజుల్లో ఆయనతోటి వర్క్ చేయడం కానీ చాలా తెలుసుకున్నాను నేను, ఎక్స్పీరియన్సెస్ కానీ అవి కానీ. అది నాకు చాలా ప్లస్ అయింది. ఇంతవరకు లీడ్ చేస్తున్నానంటే ఇండస్ట్రీలో అది నాకు చాలా ప్లస్ అయింది. నా గాడ్ ఫాదర్ పూరి గారే. అంటే మ్యాక్సిమం అందరితో వర్క్ చేశాను. ఒక రాఘవేంద్ర గారితో తప్ప అందరితో చేశాను. మా గురుగారితో చేయలేదు. అంటే ఆఫీస్కి రమ్మని చెప్పారు కానీ ఇంకా ఆ టైంలో అవ్వలేదు, చేయలేదు. మా తనుష పెద్దమ్మాయి, మమ్మీ ఆయన గారి సినిమాలే నువ్వు మానేసావు మమ్మీ, నువ్వు ఆయన సినిమాలు ఎక్కువ చూస్తావు. రమ్యకృష్ణ గారు ఎక్కువ ఆయన సినిమాలు చేసింది కాబట్టి, అది రమ్యకృష్ణ పిచ్చి కాబట్టి నీకు అలా నువ్వు ఆయన సినిమాలు ఎందుకు చేయలేదు. అలా ఇంతవరకు ఏ సినిమా చేయలేదు. రమ్యకృష్ణతో చేశారా? చేశాను, కానీ కాంబినేషన్ కాదు. కోట రామకృష్ణ గారి సినిమా, దేవత సినిమా, జై భద్రకాళే సినిమా పేరు. దాంట్లో ఆవిడ దేవత, మేము దెయ్యం. అప్పుడు కాంబినేషన్ కుదరలేదు. అలాగా ఆవిడకి తెలియలేదు నేను ఆవిడకి పెద్ద ఫ్యాన్ అని. ఇంతవరకు కలవలేదు. సో ఫ్యూచర్ తొందరగా కలవాలని కలిస్తే ఇంకా రాత్రి కూడా నాకు కళ్ళు ఆవిడే వచ్చారు ఇంకా షూటింగ్లో. చచ్చేంత వరకు చిరంజీవి, రమ్యకృష్ణ, షారుఖ్ ఖాన్, తమిళ్లో విజయ్, ఈ 4 ఉంటారు. ఈ 4లో ఎవరితో కూడా మీరు కలిసి కాంబినేషన్ చేశాను? విజయ్ గారితో చేశాను. ఓకే. షారుఖ్ ఖాన్ గారితో చేశాను బాద్షా హిందీలో. మీ హిందీ సినిమాలు కూడా చేస్తారా? నేను ఆల్మోస్ట్ అన్ని మూవీస్ చేశానండి. హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు, ఇంగ్లీష్ చేశాను ఒకటి. ఆ రోజుల్లో జురాసిక్ పార్క్ అనేది ఇక్కడ వేసారు సెట్ ఫిల్మ్ సిటీలో, దాంట్లో చేశాను. గైడ్ లాగా చేశాను, టూరిస్ట్ లాగా చేశాను. ఓకే.
సో మొత్తానికి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మీకు అందరు. ఇంకో పెద్ద ఇష్యూ అంటే ఇన్ సెన్స్ ఒక మంచి ఏంటంటే నేను అందరి కాంబినేషన్ చేశాను, ఆల్ కమెడియన్స్. అది స్టార్టింగ్ అవ్వని అంటే సీనియర్ ఆర్టిస్ట్ అవ్వని, జూనియర్ ఆర్టిస్ట్ అవ్వని అందరూ చేశాను. ఇప్పుడు వచ్చిన షానితో కూడా చేశాను. అందరూ నేను ఒక్కదానే చేశాను. ఆ క్రెడిట్ మళ్ళీ ఎవరికి వెళ్ళలేదు కూడా ఇండస్ట్రీలో. సో అందరు కమెడియన్స్ తో మీరు యాక్ట్ చేశారు అనమాట. నేను ఒకదాన్ని, మళ్ళీ ఇంకెవరు రాలేదు కూడా. మరి ఇన్ని క్యారెక్టర్స్ చేసి, ఇన్ని సినిమాలు చేసి, ఇన్ని భాషల్లో చేసి ఎందుకు మీకు సినిమాల్లో అంత సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయారు? అదే ఎవరైనా సరైన పాత్ర ఇవ్వకపోవడం వల్లే. అంటే ఉమా చేస్తుంది, మనం ఎంత చెప్తే అది చేసి వెళ్ళిపోతుంది అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కొంచెం పెద్ద లెంత్ ఇద్దాము దాంతోటికి మధ్యలో నాకు చాలా అంటే వేరే సందర్భాల్లో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా కొన్ని నేను వదులుకున్నాను. ఏంటి అంటే ఆఫర్స్ వచ్చేవి నాకు. నేనే ఆఫర్స్ని కొంచెం కాదనుకుని నేను కొంచెం సైడ్గా వెళ్ళిపోయి మళ్ళీ మనకి ఏది ఆఫర్ మంచిది అనిపిస్తే నా అదే వచ్చి చేసి అలా చేసేసరికి కొంచెం మధ్యలో 2004 నుంచి 2006 వరకు కొంచెం దెబ్బ తగిలింది నాకు ఇండస్ట్రీ తరపు నుంచి. అలాగా అదర్ ఆర్టిస్టులు నా ప్లేస్ని భర్తీ చేశారు. ఏమని మీకు అంటే మీ ఇందాక కూడా చెప్పారు చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంటుంది ఇలాంటి క్యారెక్టర్స్కి, అందులో నిలదొక్కుని రావడానికి చాలా పాలిటిక్స్ జరుగుతాయి. సో మీకు అలా మిమ్మల్ని తొక్కేయడానికి చూసిన వాళ్ళు ఎవరు? నన్ను ఎవరో తొక్కేదానికి ఎవరు పాపం ట్రై చేయలేదు. ఎందుకంటే అప్పటికి అమ్మ అత్త అలా కొంతమంది ఉన్నారు. నేను ఎప్పుడు అమ్మ అత్త వరకు ఎప్పుడు ఆలోచించలేదు. ఎప్పుడు వదిన సెపరేట్గా ఫ్యామిలీలో అలా అని అనుకున్నాను తప్ప కామెడీ ఎక్కువ నేను కామెడీ చేసేదాన్ని కాబట్టి కమెడియన్స్ తోటి నేను వస్తానేమో అనుకున్నాను తప్ప అది అంటే సినిమాలో ఒక 2-3 సీన్లకి పరిమితం ఉందని ఎప్పుడు అనుకోలేదు. సినిమా అంతా ఉంటామేమో అనుకున్నాం. అది కామెడీ పంచులు తెలుసు ఎలా ఏంటని. ఎందుకంటే ఆలీ గారితోటి, బ్రహ్మానందం గారితో, కృష్ణ భగవాన్ అందరితో చేశాను కాబట్టి అప్పటికప్పుడు అనుకుని 2-3 సార్లు అనుకుని టేక్ చేసేవాళ్ళం కాబట్టి పంచులు తెలుసు. ఎప్పుడు టక్ 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 మనకి తెలుసు కాబట్టి నేను వాళ్ళతో ముందు వస్తాననుకున్నాను. నా జర్నీ కూడా వాళ్ళతో జర్నీ అవుతుంది అనుకున్నాను. కానీ ఇలా 2-3 సీన్లకి పరిమితం అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. అలాగా స్టాప్ అయిపోయింది. అలాగా 2006 తర్వాత నుంచి వేరే వాళ్ళు నా ప్లేస్ని భర్తీ చేశారు. సరే ఒకరికి వచ్చిన అవకాశాన్ని నేను వాళ్ళకి వచ్చిందని చెప్పి నేను అసూయపడి చేస్తే అది పద్ధతి కాదని చెప్పి నేను నా దారిలో నేను వెళ్ళాను. ఓకే, అలాగా ఇప్పటి వరకు స్టిల్ నేను అలా చెప్తాను, ఒక ఛాన్స్ ఇస్తే ఒక ఆర్టిస్ట్కి ప్రూవ్ చేసుకుంటుంది. మీరు ఇంతే చేస్తుంది అని మీరే అనుకుంటే కాదు కదా అని నేను చాలా మటుకు సినిమా చూసినప్పుడల్లా అనుకుంటాను. మా తన చాలాసార్లు ఏ సినిమా చూసినా మమ్మీ నువ్వు ఎందుకు సినిమా చేయలేకపోయావు, అసలు మొన్న కూడా మీరు అనకూడదు, మొన్న డిక్టేటర్ సినిమాలో ఆవిడని ఎవరినో అక్కడి నుంచి తెప్పించుకున్నారు. అదే నెగిటివ్ నేను అప్పటికి నేను వరదని చేస్తున్నాను నెగిటివ్. ఆ నెగిటివ్ రోలే వాళ్ళు అనుకున్న మేకప్ అనుకున్న హెయిర్ డ్రెస్ ప్రకారం మనకి పెట్టి చేస్తే చేయలేమా అనిపించింది. మా తనుష అంది, ఇంకెవ్వరే కాదు, బయట వాళ్ళు కూడా అంటే అనుకోవచ్చు, కన్న కూతురు అంది, ఎక్కడి నుంచి చేస్తారు మమ్మీ, నువ్వు చేస్తే బాగుండేది కదా, అప్పటికి నువ్వు వరోధనలో నెగిటివ్ చేస్తున్నావు, విలన్ అందరిని చంపేసావు కూడా ఆల్మోస్ట్ అలా అందరినీ. ఒక మనిషిని చంపడం అంటే ఎంత ప్లాన్ చేస్తే కానీ అది సక్సెస్ అవ్వదు. అలాంటిది నువ్వు ఎందుకు చేయలేకపోయావు, వాళ్ళు ఇస్తామని చేస్తామమ్మా, వాళ్ళు ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం, వెళ్ళి మనం అడిగి ఇవ్వండి సార్ అంటే బాలకృష్ణతో మీరేంటమ్మా పెద్ద ఆర్టిస్టులు కావాలని వాళ్ళకు ఒకటి ఉంటుంది. వాళ్ళు అలా ఆ రోజుల్లో అనుకోకపోతే కనుక బాలకృష్ణ ఎవరు, చిరంజీవి ఎవరు, వెంకటేష్ ఎవరు అలా వాళ్ళు అనుకోలేదు కాబట్టి వాళ్ళు అయ్యారు. అలా ఇప్పుడు ఏంటంటే ఎవరు అనుకోవట్లేదు డైరెక్టర్లు, ఒక ఛాన్స్ ఇద్దాము, కొత్త వాళ్ళతో ఏముంది, కొత్త వాళ్ళతో సినిమాలు చేసిన వాళ్ళు ఎన్ని హిట్ అవ్వలేదు, మళ్ళీ వాళ్ళ ఇండస్ట్రీలో ఎంతవరకు ముందుకు రాలేదు. అలా అనుకుని ముందుకు వస్తే బాగానే ఉంటుంది. ప్రతి ఆర్టిస్ట్ అలా అనుకుంటారు. అలాగే చాలామంది ఆర్టిస్టులు అనుకుని డైరెక్టర్ గారు ఇస్తే చేస్తామని అనుకున్న చాలామంది ఉన్నారు. ఆఫర్స్ లేవు, మనం ఏం చేయలేము. మనం వెళ్ళి వాళ్ళతోటి డైరెక్ట్గా గట్టిగా మాట్లాడలేము. మాట్లాడితే మళ్ళీ ఆఫర్స్ రావేమో అని భయం. అందుకే ఇవన్నీ ఆలోచించి మనకు వచ్చిన పాత్రలు మనం చేసుకుంటూ పోతాం. అది ఏదైనా పర్లేదు, అది నెగిటివ్ అవ్వని పాజిటివ్ అవ్వని ఏదైనా అది వచ్చిన కాడికి చేసుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయాను. వ్యాంపిష్ క్యారెక్టర్స్ చేస్తే ప్రపోజల్స్ కూడా ఎదుటి వాడి దృష్టి కూడా అలా వెళ్తుంది. అవును. సో మీకు అలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ మీరు ఎలాంటి ఫేస్ చేశారు ఇప్పటి వరకు? ఇంతవరకు వాస్తవంగా చెప్పాలంటే నాకు వ్యాంప్ చేసిన తర్వాత ఎప్పుడు అలాంటి ప్రపోజల్స్ రాలేదు, ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఒక మూవీ చూస్తే మనకి ఎక్కడి నుంచి కాల్స్ వస్తాయి,
అరే అడిగేస్తే బాగుంటుందిరా, ఇప్పుడైతే కొత్తగా ఫేస్బుక్స్ వాట్సాప్స్ అప్పుడు అంతా లేవు కాబట్టి ఫోన్ చేస్తే బాగుంటుంది, వస్తుందేమో అడగరా అని ఫ్రెండ్స్ ద్వారా. ఇండస్ట్రీలో బ్రాహ్మణ అంటే ఎవరు వస్తారండి? ఆయన నాకు ఇచ్చిన ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే నా ఫ్యూచర్ బాగుంటుంది, ఇంకొక 25 years నేను ఇండస్ట్రీ వెళ్తాను అని అనుకుంటే కనుక ఓకే, తప్పు చేయొచ్చు. అంటే నాకంటే జూనియర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇస్తున్నప్పుడు సీనియర్స్గా నన్ను ఎందుకు మీరు సంస్థ యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ఇప్పుడు ఆ సంస్థ నేను ఎందుకు పనిచేయాలి? నన్ను ఉన్నదే వాస్తవంగా చెప్పేస్తారు. ఇంకోటి ఏంటంటే నాకు ఇండస్ట్రీలో అందరూ బావగారులే.